హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో ఇంటింటికి డోర్ డెలివరీ చేసే కొత్త మద్యం పాలసీకి మన బాబు గారి కేంద్ర కేబినెట్ గేట్లు ఎత్తిందనమాట. సో గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన పాలసీని సమూలంగా మార్చేస్తూ ఆ డిస్టిలరీస్ అన్నింటినీ కూడా మూసేస్తూ ఇక ప్రభుత్వ ఆధ్వర్యంలోనే అయినోళ్లకు అప్పనంగా దోచిపెట్టే కుట్రకు తెరదీశారనమాట. ఒకసారి ఆ మద్యం పాలసీని చదువుకున్న తర్వాత ఈయన కుట్రకోణం ఏందో చెప్పుకుందాం. ఎక్సైజ్ శాఖలో డబ్బులు ధమాకా, పోస్టులు కావాలంటే టీడీపీ నేతలకు అడిగినంత ముట్ట చెప్పాల్సిందే. ఎమ్మెల్యే సిఫార్సు లేఖకు రేటు, పోస్టింగ్కు మరో రేటు, రెండు రకాలుగా దండుకుంటున్న పచ్చనేతలు. గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి డీసీ పోస్టులకు భారీ డిమాండ్. ఎమ్మెల్యే లేఖకు 10 నుంచి 15 లక్షలు, పోస్టింగ్కు 30 లక్షలు. ఇతర జిల్లాల్లో డీసీ పోస్టుకు 20 లక్షలు, ఈఎస్ పోస్టుకు 15 లక్షలు. కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఎస్ఐ, సిఐ పోస్టులకు రేట్లు ఫిక్స్. పోస్టులు కొనలేని వారికి లూప్ లైన్ పోస్టులు. విశాఖపట్నం మొత్తం టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి చెప్పిన వారికే. మద్యం అమ్మకాల్లో తగ్గేదేలే. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఇతర రాష్ట్రాల కంటే తగ్గని విధంగా కొత్త మద్యం విధానం అక్టోబర్ 1 నుంచి అమలు. ఈ నెలాఖరుతో ప్రభుత్వ మద్యం దుకాణాలకు మంగళం. ఉద్యోగుల కాంట్రాక్ట్ కూడా ముగింపు. జిల్లా కమిటీల ద్వారా ప్రైవేట్ మద్యం దుకాణాల ఏర్పాటు. సామాన్యులకు అందుబాటు ధరలో ఒకే ప్రత్యేక బ్రాండ్. నేడు కేబినెట్ భేటీలో నూతన విధానానికి ఆమోదం. పొరుగు రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో మద్యం విక్రయాల ద్వారా ప్రభుత్వ ఆదాయం తగ్గకుండా ఉండేలా కొత్త మద్యం విధానం ఉంటుందని మంత్రివర్గ ఉపసంఘం ప్రకటించింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాల స్థానంలో ఇక నుంచి ప్రైవేటు మద్యం దుకాణాల విధానాన్ని ప్రవేశపెడతామని తెలిపింది. కొత్త మద్యం విధానాన్ని రూపొందించేందుకు ఏర్పాట్లు చేసిన మంత్రివర్గ ఉపసంఘం కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, కొండవల్లి శ్రీనివాస్ మంగళవారం వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. తమ మంత్రివర్గ ఉపసంఘం నివేదిక గురించి ఆయనతో చర్చించారు. కొత్త మద్యం విధానంలో చేర్చాల్సిన పలు అంశాలను సీఎం వారికి సూచించారు. కొత్త మద్యం విధానంపై రూపొందించిన నివేదికను బుధవారం నిర్వహించనున్న రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో ప్రవేశపెట్టి ఆమోదించాలని నిర్ణయించారు. కొత్త మద్యం విధానాన్ని అక్టోబర్ 1 నుంచి అంటే గాంధీ జయంతికి ముందు రోజు రాష్ట్రంలో అమలు చేయనున్నారు. అనంతరం మీడియా సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వ మద్యం దుకాణాల విధానం ఈ నెల 30తో ముగుస్తుందన్నారు. దాంతోపాటు ప్రభుత్వ మద్యం దుకాణాల్లోని ఉద్యోగుల కాల పరిమితి కూడా ముగుస్తుందని పరోక్షంగా వెల్లడించారు. నగరాల్లో స్మార్ట్ మద్యం దుకాణాలు. సో ఇక మద్యం ద్వారా ఎంత పిండుకోవాలో కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తుంది అనమాట ఈ మంత్రివర్గ ఉపసంఘం. తర్వాత ఈ పాలసీని జనం మీద డంపు చేస్తారు. ఇక దీన్ని మన పత్రికలలో ఎట్లా రాసుకున్నారో ఒకసారి చూడండి. జగనే పెద్ద లిక్కర్ సిండికేటు, జే బ్రాండ్లతో 19,000 కోట్ల నష్టం. అంటే జగన్ ధ్వంసం చేసిన మద్యం పాలసీని మనం మళ్ళా పునరుద్ధరించి కొత్తగా రాష్ట్రానికి ఆదాయాన్ని తీసుకొస్తామని చెప్పడం అనమాట. 2 దఫాలుగా మద్యం పాలసీ. తొలుత 3,396 దుకాణాలకు లాటరీ, తర్వాత గీత కార్మికులకు 400 షాపులు, పర్యాటక ప్రాంతాల్లోనూ ప్రైవేటుకే ఆర్డినెన్స్ తీసుకురానున్న సర్కారు. నేడు కేబినెట్ భేటీలో నిర్ణయం. పర్యాటక ప్రాంతాల్లో ఆ శాఖ నిర్వహించే షాపులు కలిపి మొత్తం 3,396 దుకాణాలు ఉన్నాయి. తొలుత వాటిని నోటిఫికేషన్ జారీ చేయాలని, తర్వాత గీత కార్మికులకు 10% రిజర్వేషన్ అమలులో భాగంగా మరో 400 షాపులకు నోటిఫికేషన్ ఇవ్వాలని సర్కారు యోచిస్తుంది. అక్టోబర్లో తొలి నోటిఫికేషన్ ఇచ్చి 3,396 షాపులు అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. గత ప్రభుత్వం ఎక్సైజ్ చట్టంలో ప్రైవేట్ దుకాణాలు అనే పదాన్ని తొలగించి కేవలం ప్రభుత్వ మద్యం షాపులే ఉంటాయని సవరించింది. దీంతో ఇప్పుడు ప్రైవేట్ షాపుల ఏర్పాటుకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు తొలుత ఎక్సైజ్ చట్టాన్ని మళ్ళీ సవరించాలి. దీనికోసం ఆర్డినెన్స్ తీసుకురావాల్సి ఉంది. బుధవారం జరగనున్న కేబినెట్ భేటీలో మద్యం పాలసీని ఆమోదించగా దానిపై జీవో విడుదల చేయనున్నారు. ఆ తర్వాత ఆర్డినెన్స్ తీసుకొచ్చి పాలసీని ప్రకటిస్తారు. ఈ ప్రక్రియ కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అయితే ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు అక్టోబర్ 1 వారం దాకా ప్రభుత్వ దుకాణాలే కొనసాగనున్నాయి. అక్టోబర్ 5 నుంచి 7 తేదీల మధ్య కొత్త దుకాణాలు అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఇప్పటి వరకు పర్యాటక ప్రాంతాల్లో మద్యం షాపులను ఆ శాఖే నిర్వహిస్తుంది. ఇకపై ఆ షాపులు కూడా ప్రైవేట్కే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు, లాటరీ ప్రక్రియ నిర్వహించనున్నారు. దరఖాస్తు రుసుము 2 లక్షలుగా నిర్ణయించనున్నట్టు తెలిసింది. సో ఇట్లా మద్యానికి గేట్లు ఎత్తి మన ప్రభుత్వ ఖజానానికి ఇప్పటిదాకా నిన్న మొన్న చెప్తా ఉన్నాడు కదా, ఉద్యోగులకు జీతాలు ఇచ్చేదానికి కూడా డబ్బులు లేవు, సూపర్ 6 అమలు చేయాలంటే భయంగా ఉందని చెప్పి అసెంబ్లీ సాక్షికి చెప్పిన వ్యక్తికి ఇంకా ఇప్పుడు కాసుల గలగల అనమాట మద్యం ద్వారా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసింది అంటే డిస్టిలరీస్ ప్రైవేట్ భాగస్వామ్యం లేకుండా ప్రభుత్వమే అమ్మి ప్రజలకే పెట్టాలని ఆయన ఒక పాలసీ తీసుకొస్తే దాన్ని ఇప్పుడు మార్చేదానికి అసెంబ్లీలో చట్టం చేయాలి, దాని గురించి ఆర్డినెన్స్ తేవాలి. ఇది అనమాట. ఇవి అఫీషియల్గా వచ్చే ఏమంటారు మద్యం దుకాణాలు. వీటికి ప్యారలల్గా మళ్ళీ ఏం చేస్తారు, బాబు ఖాయం అంటేనే బెల్ట్ షాపుల దందా.
గతంలో చూసినాం కదా, ఊరూరా 2-3 బెల్ట్ షాపులు నిర్వహిస్తూ జనానికి తాగించాలి, ఊగించాలి, మనకు విద్య వద్దు, వైద్యం వద్దు, మద్యం ఒకటి, అది కూడా నాణ్యమైన మద్యం. చాలాసార్లు హామీలు ఇచ్చారు కదా, ఇంటింటికి నాణ్యమైన మద్యం డోర్ డెలివరీ చేస్తాం, అది కూడా అత్యంత తక్కువ ధరకు అని చెప్పి హామీ ఇచ్చారు. దానికి తగ్గట్టే జనం కూడా ఓటేసారు కాబట్టి ఇప్పుడు ఇంటింటికి చెంతకు చేరుస్తూ ఉన్నారు అనమాట. 1994 ది గ్రేట్ పెద్ద ఆయన నట సార్వభౌముడు ఎన్టీఆర్ గారు మద్య నిషేధాన్ని తీసుకొస్తే అప్పట్లో రాష్ట్రం దేశం కొనియాడింది. అట్లాంటిది ఆయనకు వెన్నుపోటు పొడిచిన తర్వాత మన బాబు గారు అధికారం చేపట్టిన తర్వాత అదే మద్యం పాలసీని, మద్య నిషేధం మీదే నిషేధం ఎత్తేసి ఊరూరా బెల్ట్ షాపులను నిర్వహించిన ఘనత మన బాబు గారిది అనమాట. ఇంకా ఆయన హయాంలో ఇంతకంటే కొత్తగా పెద్దగా ఇంకేం ఆలోచిస్తాం. సో మద్యం ద్వారానే ప్రభుత్వాలు నడవాలి అనే ఒక పాలసీకి ఆయన శ్రీకారం చుట్టిండు. ఆయన ఆది గురువు అనమాట మద్యానికి. సో ఆయన పాలనలో ఇంతకంటే ఎక్కువ ఆశించడానికి లేదు కాబట్టి ఇక మనం తాగుదాం, ఊగుదాం, రోజు పన్నుగట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడదాం, ఈ నినాదంతోనే మనం ముందుకు సాగాలన్నమాట. జై తెలుగుదేశం, జై ఆంధ్రప్రదేశ్. రోజు తాగిన వాళ్ళందరూ కూడా ఈ నినాదాన్ని వల్లే వేయాలి. చూడండి, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.